వచ్చిన బలం వైకుంఠం అయిన తప్పది ఎవరు వంతుకు వచ్చింది వాళ్ళు ఎల్ల పోయక తప్పది కోతికైనా గీత చక్కగా ఉన్నట్లయితే ఆ కొమ్మ ఈ కొమ్మ తిరగలుగుతుందమ్మ మన రాతా బలం అన్నట్టు తీరా తెలియ చెప్పిండు రాదు పట్టిండు వెళ్ళిపోతానే గంటలు కాదా చూడమమ్మ అల్లల్లే రాడి అల్లనే రాడి దేవుడి సమయాల కచ్చిని ఉన్నదమ్మా సమయాల కచ్చిని వేడికి రాదు కంటలు జలమాలను వచ్చి మనమంతా రాజ్యం వెళ్తానికి ఏమంటది వేసి మెరబట్టే మంచి మంచి పట్నం మీద ప్రజలు అందరూ మంచిగా ఉన్నారు మంచిగా కదా ఇంత రాజ్యం దేశం గ్రామ ప్రజల మంచిగా చూసుకున్నావా ఈ వాళ్ళ మొక్కలు కూడా సంతానం అని మెరుస్తాయి పాలన మెరుస్తున్నాయి ఇప్పటికి 6 నెలల పొద్దాయి రాజ్యం దేశం ప్రజలు కనుక మంచిగా కాపాడడం రాజ్యం చేతులు పెట్టిన మంచిగా ఉన్నారు కదా సూపర్ వరిలు కోసుకుంటారు పత్తులు ఏరుకుంటారు గట్టిగడ్డల దగ్గర పెట్టుకుంటారు ఒడ్లు తీసుకుపోయి కళలో వస్తారు మంచిగా ఉన్నారు ప్రజల కింద కానీ అయ్యా కాంచనశీల రాజా అప్పుడు ఊరాన ఊరు మంది గుమ్మూడి ఆయన కాంచనశీల రాజా కొడుకుల కొరానికి బిడ్డల కొరానికి ఇళ్ల దామంతా బల్లలు పోసుకొని సురగల్ల దేవుడు పూజలు చేశారు ఏ దేవుడన్నా మెచ్చి కొడుకు బలము బిడ్డ బలం ఓడిగట్టిండు అయ్యా అరే రే రే పట్ల మీది ప్రజలు ఒకరు అన్నారు నాయన కింద రోజుగా నువ్వు పోయి ఇళ్ళల్లో ధనం పనులు పోసుకొని 3 నెలల 21 నాగం అన్న కొట్టి సురగల్ల దేవుడు పూజ చేసినవయ్యా ఎందరాయ్యే భగవంతుడు కల నీడల్లో నీ భార్య కాంచిన మనకు కోరిన కొడుకును బహుశా బిడ్డను ఓడిగట్టిన అన్న అయ్యా ప్రజలారా ప్రజలోకులారా రేపు రేపటి కల్లా నేను నా భార్య కాలం చేసినాడు నా ఎండి తిన్నవాడు ఎట్లే అన్నం చేసుకుంటాడు నా బంగారు తిన్నవాడు బయట వారొస్తాడు ఊళ్ళో ఉన్న లోకులే నా కొడుకులు అనుకుంటా ఊళ్ళో ఉన్న ప్రజలే నా బిడ్డలు అనుకుంటా ఎందులో ఇక భగవంతుని మెచ్చి కోరిన కొడుకును అని గట్టలే వంశుల బిడ్డను గట్టలేదు కొడుకు మీరే నా కొడుకులు అనుకుంటారా అయ్యో మేము నీ కొడుకులు ఎట్లయితామయ్యా మేము నీ బిడ్డలు ఎట్లయితాం కన్నది కడుకోవాలి కలైన పడ్డది మురికివ్వాలి లంగైనా దొంగైనా ఒక కొడుకు ఉండాలి ఎటుదైనా ఒక బిడ్డదైనా ఒక బిడ్డ ఉండాలి ఇళ్ళ కట్టాలి ముద్దు పెట్టాలి బుద్ధి తీరాలి కళ్ళ మీద పడ్డది మురికి కావాలి అయ్యా నీకు రాజ్యం ఉన్నది దేశం ఉన్నది చిన్నోని నీకంటే ఒక మాట చెప్తాను అయ్యా ఇన్ని రోజులు బట్టి కొట్టోడు కొట్టాడని పేరు వచ్చింది కానీ నీకు పేరు ఆ పేరు పోవాలంటే నువ్వు మారలగ్గ మాడి మళ్ళీ పెళ్లి చేసుకోవయ్యా ఎంత మాట మాటలు పోతాయి మాటలు సంతలెక్కనాయి మాటలు పోతాయి అవ్వన్న కోపరాదు అయ్యన్న కోపరాదు పిల్లవంటే పెళ్లి బగ్గుమంటది సరికాలు వలుకోవాలి ఎత్తిండే
నువ్వు ఏ లెక్కల మనిషివా? ఊరు ఒర్రబడి తాగది, చెరువు దిగబడి తాగది. అయ్యా మా మాట వీడికెళ్ళి నువ్వు పెళ్లి చేసుకో. ఎందుకయ్యా తెల్లారు లేస్తే నీ భార్య గొడ్డుది, ఇంటి ముంగట గొడ్డు బరిని కట్టేసుకున్నాడు. తెల్లారు లేచి అరటి ఇంటి మొక్క చూడదు, తెల్లారు లేచి గొడ్డుదాని మొక్క చూడదు. అయ్యా అట్టే కాకుండా నీ భార్య బర్ర కుడి వస్తే ఆ బర్ర కూడా సంతానం అవుతుంది. కాసే పూసే చెట్లకు మాత్రం నీ భార్య నీళ్లు వస్తే కాసే చెట్లు కాస్తలేవు, పూసే చెట్లు పూస్తలేవు. నీ ఇంట్లో పిల్లి నాదుకుంటే ఆ పిల్లికి పాలు వస్తే పిల్లి కూడా సంతానం అవుతుంది. ఎందుకయ్యా ఈ గొడ్డు వదల పట్టం? అరే ఈ రాజు దానం దానం మంచి పెడతాడు. రేపటికల్లా మన కొడుకులు కరెంట్ ఉన్నారు, పెద్దలు ఉన్నారు. రాజు నీడ మన మీద వాడితే మనకు కూడా మన పొలాలకు సంతానం కాదు. ఏదైనా పరాయి రాజు మరి బాగా మురిగిపోయింది చేప. అయినా కొడుకులారా కొంచెం మంది మైనానికి పోతుంది పెళ్లి చేసుకోవాలి. అరే ఎన్టీఆర్ అసెంబ్లీ చేసుకుందాం, లక్ష్మీపార్వతిని సాగుదాం. నీకేమైందయ్యా? చూడండి నిన్ను చూసి రాకుండా నీ డబ్బు పిల్లలు చేసుకున్నారు. ఖచ్చితంగా చేసుకున్నాను. ఇవ కొట్టింది కదా, ఇవ కొట్టింది కాబట్టి మళ్ళీ చేసుకుంటే వచ్చినా కొడుకునే నీ భార్య ఎత్తుకొని ముద్దాడుతుంది. భార్య నాకు తో మెట్టని చెప్తాను నేను. ఇద్దరు వెళ్ళాలి. ఏంటనుకున్నావు? ఒకదాన్ని కొడితే అవగానికి వేయింది అనుకో, అది ఇంకోతుంటది. సంసారం కూలిపోతుందా? వెళ్ళిపోతుందా? స్టెప్ ఇచ్చి అయినా ఉన్న ఆటో కానీ ఉంటుందా? పోతే ఉంటది. అందరైతే కూడా ఆ మాట వింటేనే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకొని రాజ్యమేనా ఒట్టు బాసలు చేసినవా? నీ భార్యతోని అఘోరమైన అడవిలోన అరే ఒట్టు బాసలు చేసిండ్రా, ఇది మల్లె పూలు తెచ్చిన మాట్లాడతాను. ఒట్టు తీసి ఒట్టు పెట్టు. నీకు తెలియదా? అయ్యా ఒక మాటకు 2 అర్థాలు ఉంటాయి. నేను రోజు ఇట్లా కథ కత్తన్నా, ఇక్కడ 4 గంటలకు ఒక బాటిల్ వస్తూనే ఉండే తాగుడేనే. తెలంగాణ కట్టం చేసినా తాగుతాను, మళ్ళీ పోతాడు ఎక్కడ పెళ్లి షాప్ అక్కడ తాగుడేనే. మనకి తాగని తప్పలేదు. ఇక 10 నుంచి 10 ఎత్తేనే మనం రేవు ఉంటాం. ఇంటి పెట్టాలంటే బాగా ఎక్కువైపోతుంది. గవర్నమెంట్ రోడ్డు వంకర వచ్చిరని అయ్యా నువ్వు రోజు కథ పోతాను, నువ్వు రోజు తాగేస్తాను. ఈ కంచె కథ పందని నా భార్య. ఇక తాగనే అని నేనంగా నీ మాట నేర్చడంతా అని గొర్ర గుంజకపోయింది. గొర్రెకాడికి 4 బిందెల నీళ్లు పోసింది. గొర్ర తేలిందా గుంజకపోయిందే. ఇక మళ్ళా 10 2 తెచ్చి నా చేతిలో పెట్టింది. ఈ కాంచెలు తాగనంటేనే ఇది కథలు పంపుతా అని నా భార్య అంటాను. ఇక దేవుడు నా చేతులు తాగనే దేవుని దొట్టే నీ దొట్టే అని 10 నెత్తలు పెట్టుకొని ప్రమాణం చేసిన. ఇక చేసినాక ఇక రోజు ఇట్లా కథ కథనే ఉంటుంది. రోజుకో బాటిల్ మీరు తాగుతా నా పానం కొట్టుకోవాలి. అలవాడైన పానం అంగడంగడైన. ఇక నా పానం కొట్టుకుంటే తాగుతానా? తాగినా ఇప్పుడు నా కాలేజీలో పడిపోయా నేను చచ్చిపోతానా? అందుకనే ఒట్టు తీసి ఒడ్డీలో పెట్టి వాసన తీసి బాయిలేసి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. మంచిగా లేదనో నా మాట. మీరు నా మాట ఊరిని ఒక రకంగా చేసుకోతా. ఎట్లా ఈ టాప్ లైన్ గురబట్టి మళ్ళీ గుర్తు వేసిపోతా. మార్పు కొత్తగా ఇంటికి పోయి ఏ మొగడైనా ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. ఆ ఇంటికి అయితే బయట బొమ్మలు ఆడుతాయి. ఇంటికి పో సీరియస్ గా సీరియస్ పోతే ఆంబులెన్స్ వస్తుంది. ఆంబులెన్స్ కాదు కోపంగా పో. ఆంబులెన్స్ ఎందుకు చక్కెర అయితే వస్తాయి. లారీ సీరియస్ అయినాక కింది కోపంగా పో. బాగా కాంచన వాళ్ళు అనిపి
బామ్మ నేను కాక మరోదాన్ని పెళ్లి చేసుకుంటాను వచ్చింది కొడుకులో గంటది బిడ్డలో గంటది నువ్వు ఎత్తుకొని ముద్దాడతా ఇట్లా ఇట్లా మంచిగా దూరంగా తీసుకురా నిమ్మలంగా మాట్లాడు సంబరంగా మాట్లాడు మరి హై తీసుకోను అనుకో అలా ఈ పెన్న లేకుండా అవుతుంది ఆ పెన్న లేకుండా అవుతుంది నైస్ గా డీలింగ్ చేసుకో నీకు ఇంకా తెలియ బాగుండాలి ఇద్దరు చేసుకుంటాను రాజు కాంచన మహారాజు పైలన్న మాటకు పన్ను చెల్లినాకైనా తుది అన్న మాటకు తుది మా పండు అయిపోయా నాయన కాంచన మహారాజా ఈ భార్య సంతానం కాకపోతే మరో భార్యను లగ్గం చేసుకో ఆడవాళ్ళ వద్ద అన్నమయ్యా మొగోళ్ళ వద్ద సంతానం అయ్యా వచ్చిన కోరిన కొడుకుల కన్న వంశుల బిడ్డల వన్న కన్న పేరు దగ్గర కొట్టి పేరు దూరం అవుతుంది అయ్యా కొడుకుల గల్ల రాజువైతం బిడ్డల గల్ల రాజువైతం అరే రే మరి కనుక అగో మారబొట్టు పెట్టి మన లగ్గం ఆడు అన్నప్పుడు ప్రజలన్న మాట పట్టుకున్నాడు రాజు కాంచన మహారాజు భ్రమణాల మాట పట్టిండు రాజు అగో భ్రమణాల వీరికి వెళ్ళిపోతానని మరి కనుక కంచడగా రాజు అనకున్న కాంచనమాల భర్తను ఏడుకొని ఏడుకుంటారని పోతాము పోతూ పోతూ మరి అచ్చిన రాజు అగో రాజు నిన్న మొన్నడి కళ రాజు ముఖంలో లేకపోయే నాగా ప్రాణేశ్వర అల్లగాని అల్లా దైవో ఎందుకొరక నాతో ఏం పని కలిగింది నాగా కాంచనమాల ఇవాళ చూడే కచ్చేరికాలు వేటలకు కాపులు కరణాలు అయ్యలు మాట్లాడు కొట్లు గోమాట్లు పట్టు బ్రాహ్మణులు అయ్యా
కంచలశిల మహారాజు 321 నగబండ్లు కట్టుకొని తిరుపతి తీరంగా ఉన్న తిరిగి ఇంద్ర ఏ భగవంతుని మెచ్చి కోరిన కొడుకున్న వంశల బిడ్డల నీకు ఓడి కట్టనాయ్య కొడుకులు లేని వాని బిడ్డలు లేని వాని 6 ఏళ్ళు 7 ఏళ్ళు కూడా 13 ఏళ్ళు కొట్టిన వానివి ఏ భగవంతుడన్నా మెచ్చి కొడుకున్న బిడ్డన ఒడిగట్టిలా అంటే కొడుకులారా ఏ భగవంతుని మెచ్చి సంతాన ఫలం ఇయ్యలి 1000 ఏళ్ళు బతికిన వేరు తప్ప 100 ఏళ్ళు బతికిన సాగు తప్ప కోడి విద్యలు చేసిన కోడి కొరికే కొన్నాళ్ళు బతికిన మానవుడు కాడిపాలుగా కదా తప్పదన్నారు లక్షల సంపాదనలు ఎవరో అన్నమే తింటారు కానీ మెరుగు బంగారం అని ఏనాడు మింగపోవడం అయ్యా ఈయనకి భార్య సంతానం కాకపోతే ఏంది మారు బొట్టు పెట్టి మా లెక్క మారితే మళ్ళీ వచ్చింది కోరిన కొడుకును పంసిన బిడ్డను కన్న పేరు దగ్గర అయితే గుడి పేరు దూరం అవుతుంది అది అన్న మాటకు పని తినడాకైనా దుర్యన్న మాటకు నిమ్మ పండు అయిన బామ లోకులు కాకులు 10 మంది పత్రిక మాట్లాడతారు కొట్టుపోతూ పట్టణంలో మేము ఉండలేదు అదిగో కనుక నేను చూసినవా కాంచనమాల వాళ్ళు అన్నట్టు ముందు నడిచి ఏ రాజ్యం అన్న తిరిగి ఏ దేశం అన్న తిరిగి అదిగో కనుక నేమి నువ్వు నచ్చినా కనుక ఆడసిని తీసుకొచ్చి నాకు లగ్గం చేస్తే కనుక నేను వచ్చేది కొడుకుల కంటది బిడ్డల కంటది మామ కోరి తల్లి 7 లోగిలలో నువ్వు కనుక ఉండవచ్చు కన్నా దానవంతు సాదా నీ వంతు కన్న పేరు దగ్గర అవుతుంది కొడుకుల కన్నా వాళ్ళమైతే బిడ్డల కన్నా వాళ్ళమైతాము నువ్వు ముందు నాకు లగ్గం చేస్తే వచ్చేది కంటది కొడుకుల కంటది బిడ్డల కంటదమ్మా నీ పేరు దక్కుతుంది నా పేరు దక్కుతుంది ముందు నడితే నా లగ్గ ఇవ్వము బామ కాంచనమాల నేను మారలగ్గ వాడి మల్ల పొట్టు పెడతాను కుమ్మరి నదే అద్దన్న బడి విల అగో మనిషి మాట్లాడనడి విలువన కారన్న బడి విలనాద నేను పిల్లలన్న మాట నేను మల్లనని 5 పువ్వులు తెచ్చిన నెత్తిలు పెట్టి ప్రమాణం చేసినవై ఇక అక్కడి మాట మనిసినవా నాదో మారలేక వాడి మల్ల బొట్టు పెట్టి నా వీరికి మరో స్త్రీని ఎత్తవా ఇప్పటికైనా ఎప్పటికైనా నా ముఖం మంచిగా లేక అర్థం నాల కొట్టుకుంటే ఏమవుతుంది అందుకే అంటారు ఒక్కలారా కడగల్ల ముఖం కడిగిన శృంగారమే కడకున్న శృంగారమే అన్నారు అగో కడదప్పిన ముఖం పొద్దు 7 సార్లు కడిగిన కడకు రాదాట నీకు దండం పెడతారా నీ కాళ్ళు మొక్కుదనాల అగ చూడు నువ్వు వారి లెక్క వాడితే 2 వెళ్ళాలో లైనవు చూడు ఎట్లుంటదో నీకు నయం నీకు జయం ఏడేళ్ల పిల్లనాడు నా బనారాయణ నాకు పెళ్లి చేసి నీ చేతులు పెట్టిండ్రు అగో పెళ్ళైనాక ఏడాదెల్లగా వంతుకు నా అమ్మాయి నేను అవ్వలేని వెంటనే
దాచుకున్నా నేను అయ్యను దాచుకున్నా నా కట్టం నా బాధ నేను ఏ అమ్మకు చెప్పుదు ఏ నాయనకి చెప్పుదు నాకు 7 వందలు నాకున్నారు 7 వందలైనా నాకున్నారు 7 తోడబుట్టని పాపిస్తు విద్యను నా అన్నలున్నారు గాని అవ్వరాల ఒక్కనాడు నా చెల్లున్నది నా చెల్లకేం కట్టమని అన్నారు అబ్బాయని అవ్వ నా అన్నల మా చెల్లు కాదు అన్నల మా చెల్లు కాదు ఆ పుణ్యారాయ కారణమనుకుందాం ఆ పాపాలు నా భర్త అనుకుందనేనాదా నా కలువ కట్టు అని నన్ను కలుగొచ్చిన నిలవారే రాదా కాలెందరూ వచ్చినది ఓనాడా భగవంతుడు రాసిన రాత కావాలి బ్రహ్మదేవుడు గీత గీసిన గీత కావాలి నాద నీకు దండం పెడతా నీ కాళ్ళు వస్తుందనంటే నన్ను కాలు కొట్టుదని నువ్వు మారులక్క వాడినాక ఇక నేనుండేందుకు నాదా నాకెవరుండబడికి నేనెవరింటి పోవాలి నాకు అమ్మగారు సెక్కలను లేదు ఇటు అత్త మామలేని అంటున్నరే రాదా నాద నేను ఉండలేను నా భూమి బతుక నా తల తీసి నీ కాళ్ళ మీద పెడతనే నా యొక్క ప్రాణమైన దానికన్నా బయట పడ్డది వేరు దక్కిన దానికన్నా జారింది వేరు నాద నేను ఉండి ఎవరిని ఉద్ధరిస్తాను ఇవాళ లోకమందరూ కొట్టుదని ఆ చేసుకున్న భర్త కూడా నువ్వు కొట్టుదాని అన్నవా నాదా బిడ్డల గారి 4 రాజ్యాలేరు నేనెందుకున్నాదే నా బతుకు పాడవాడా అనుకుంటుంది కాంచనమాల ఏంది చూసినావా కొడుకులు అని కొన్ని రోజులు బాధ పెట్టు బిడ్డలని కొన్ని రోజులు బాధ పెట్టామని అన్నావు ఇంట్లో వాడు బయటేసి కనుక దేవుడు అని దేశాలు నిప్పినావు దేవుడు అంటే నమ్మవారుడే దేవుడు
అనుమాన చెక్క పరమాని కత్తిన పరమాని చెక్క అనుమాని కత్తిన కచ్చను కోలుకున్నా ఇయ్యాల కాకుండా రేపైనా రేపు కాకుండా ఎల్లుండి ఆయన నువ్వు వచ్చినా నువ్వు రాకున్నా గుమ్మడి కొరలు పిక్కిన గుర్ర పట్టుకున్నా కానీ దాని తొలితే నా పదానికి ఇస్తే మూలకు ఇదేమవుతుంది మారుబొట్టు పెట్టి మన లగ్గం ఆడి కనుక కోరి కొడుకులు కానీ బౌసులు బిడ్డలు కానీ సంవత్సరం వరకు నీ మొక్కన మారేయపోతే 10 మందిలో నీ కొట్టు పేరు రుది అయిపోతే నా పేరు కంచెల శిలమాల నేను కాదు కొట్టుదాన్ని నువ్వు కొట్టు అసలు నువ్వు కొట్టు నువ్వు మంచి వెనక నీ పిల్లలు స్టార్టర్ మంచిదైన మోటార్ నువ్వు కొట్టు ఆడిది 5 మాట్లాడదాకా 6ఓసారి ఎక్కువ అయిపోతుంది ఓరు చేసుకున్నాం అనుకో మొగోని కాపాడుకునే ఆడిది మొగోని పానం తీసే ఆడిది మొగోనికి పర్వన్నం పెట్టే ఆడిది నువ్వు అనుకుంటున్నావు అసలు నువ్వు కొట్టు అని అనుకుంటున్నాను అంటావు అవునమ్మా నీ 7 అన్నదమ్ముల సంతానం ఉన్నదా నా 7 అన్నగాళ్ళకు లేదు ఎంతైనా కానీ నీ అన్నగాళ్ళకు ఉన్నదా నా తోడు వచ్చింది ఒక్కడి దగ్గర నువ్వు ఒక్కడివే ఒక్కడు కాకపోతే అప్పటికే ఒక్కడు ఉంటానని నీ అయ్యొచ్చు అంతే కానీ నాదా ఒక్క మాట కొట్టుది అంటాం ఇప్పుడు బామ కాంచన మార నేను ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకోవాలి మారలకు వాడాలి మల్లబొట్టు పెట్టాలి అంటావు పెళ్లి చేసుకుంటావుగా నా ప్రాణం తీయమంటాను తీయవు ఇదివరకే నేను కొట్టు అని నీ ప్రాణం తీస్తే నీ నీ పాపం నా ప్రాణాలు పట్టుకుంటుందా అని అట్లా అంటావు నాదా నా ప్రాణం తీయవు పెళ్లి చేసుకుంటావుగా చేసుకుంటావుగా కాదు ఏంది ఈ మాట ఏందే నీకేందమ్మా నువ్వు బాధపడకు ఇచ్చిపెట్టి దానికి ఇంటెన్షన్ ఉంటాడు రోజులు వాళ్ళు పెడితే అలా పొమ్మంటారు మన రోజులు వాళ్ళు పెట్టే దొరకదు బాధపడకు ఇల్లు అయితే నీ పని అవుతుంది కానీ కానీ మాట ఎంతైనా నేను పెళ్లి చేసుకుంటానని మాట్లాడతాను అన్నప్పుడు కాంచనమాలిగా తెగపడ్డాయి ఏమైతే దీనితో అయ్యేదే ఉన్నది అనుకున్నది కాంచనమాలి అలా ఒక్క ముచ్చట చెప్తా ఇను ఇప్పుడు నీవు వెళ్ళి ఆ యొక్క నా పెద్ద భార్య సంతానం అయితే పెద్ద వెళ్ళి ఎక్కడ అనుకున్నావు ఎవడో అలా అవుతాలో ఎలక తుర్తిల వాళ్ళు కోమట్లు ఆయనకు లక్షల కోట్లు ఉన్నాయి ఇక కోట్లు ఉన్నాక నా పెద్ద భార్య సంతానం అయితే అని మళ్ళా పెళ్లి చేసుకున్నాడు పెద్ద భార్య అద్దయ్య అని అన్నా కూడా ఇల్లే పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాక 2 భార్యలు ఉంటారు ఇక అన్ని దానికి శరీర సమానం మర్చుకున్నాడు ఏరుపడ్డరుగా పెద్ద దర్శనం ఆగుతుందా చిన్నది తక్కువదేనా ఏరుపడ్డాక ఎంతైనా కానీ నడవ తడక కట్టుకున్నది ఒకటే రూమ్ అప్పుడప్పుడు కూడా అవుతుందా తడక తెచ్చి కట్టింది కట్టినాక ఎంతైనా వాళ్ళు అనుకున్నారు ఇగో ఈ కాడి నుంచి వెళ్ళి పెద్ద వారి దగ్గర 6 నెలలు చిన్న వారి దగ్గర 6 నెలలు అని సావుకారిని కూడా పాలు పెట్టి సావుకారికి ఏంటంటే రోగం పండుకునేటప్పుడు ఆయనకు రోగం ఉంది కాలు రెక్కల నొప్పులు ఒకటి ఎంతైనా డబ్బుడు జన్మం ఇక పెద్దలు అన్నందుకు ఇక ఎడవ చెయ్యి ఎడవ రెక్క కుడి చెయ్యి కుడి రెక్క పెద్ద భార్య వస్తారు అది పోవాలిగా ఇక చిన్నది ఉన్నదా ఇక ఎడవ చెయ్యి ఎడవ కాదు ఈ చిన్నది ఒత్తుకో సావుకారు కూడా పాలు పెట్టింది ఇక అయిపోయిందా ఇక ఇట్లే నడుతుంది ఇక నడుస్తా అంటే ఓ నాడు అనుకోలేదు పెద్దది ఈ చిన్నదాన్ని పెళ్లి చేసుకున్నా కూడా దీన్ని